దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగున్నారండి. ఈరోజు గొప్ప దైవజనుడు, గొప్ప మిషనరీ అయిన డేవిడ్ లివింగ్స్టన్ గురించి చిన్న ఒక పార్ట్ని మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా మీరు చూసినట్లయితే గొప్ప ఉజ్జీవాన్ని మీరు పొందుకుంటారు. అది ఆఫ్రికా దేశం. ఆ ఆఫ్రికా దేశంలో మొబస్తా అనే గ్రామం. ఆ గ్రామంలో చాలామంది గిరిజనులు జీవిస్తూ ఉంటారు. ఆ గిరిజనులు అనాగరికులు, దేవుడు అంటే ఏంటో తెలియదు. అలాంటి అనాగరికమైన అడవి జాతులు, నాగరికత తెలియని ఒక అడవి ప్రాంతానికి డేవిడ్ లివింగ్స్టన్ దేవుని సువార్తను, సేవా పరిచర్యను చేయటానికి ఆ గ్రామానికి వెళతాడు. ఆ గ్రామంలో అప్పటికే సింహం భయంకరంగా రాత్రిపూట తిరుక్కుంటూ పశువులను, ఇక మేకలను, ఎడ్లను వాటిని తినుకుంటూ గట్టిగా భయంకరమైన స్వరంతో గర్జిస్తూ ఆ యొక్క గ్రామ ప్రజలందరినీ భయపెట్టుతున్న సమయం అది. ఆ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఆ గ్రామ గిరిజనులు ఎంతగానో ఆ సింహం బారి నుంచి ఎవడు మమ్మల్ని కాపాడతాడు, ఎవరు మమ్మల్ని కాపాడతారని వారి దేవతలకు మొక్కుతున్న సమయంలో, అదే సమయంలో దేవుని బిడ్డ అయిన డేవిడ్ లివింగ్స్టన్ దేవుని సేవా పరిచర్య చేయుటకు ఆ యొక్క మొబస్తా అనే గ్రామానికి వెళ్తాడు. సేవకుడుగా సేవా పరిచర్య చేయటానికి వెళ్ళి చివరాఖరుకు వారి బాధను బట్టి, వారి యొక్క స్థితిని బట్టి వేటగానిగా మారిపోతాడు. ఆ సింహాన్ని ఎలాగైనా వేటాడి ఆ సింహం నుంచి ఈ గిరిజనులను, ఈ అనాగరికులను రక్షించాలి, ఎలాగైనా వారిని రక్షించి దేవుని కొరకు వారిని నిలబెట్టాలి, ఎవరు చనిపోకూడదు దేవుడు తెలుసుకోకుండాని ఒక గొప్ప జ్ఞానంతో ఆ డేవిడ్ లివింగ్స్టన్ ఉదయాన్నే అక్కడున్న తన స్నేహితుడితో బయలుదేరి ఆ సింహాన్ని వేటాడడానికి తుపాకుని తీసుకొని వెళ్తాడు. ఆ సింహం కొంత దూరంలో, 30 అడుగుల దూరంలో ఒక పెద్ద బండ మీద పడుకొని గర్జిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో తుపాకీతో వెళ్తాడు. అదే సమయంలో ఏం జరుగుతుందో అక్కడ ఏంటో పరిస్థితి అర్థం కాని పరిస్థితి. బాగా మంచు పడుతుంది, చలికి వణికిపోతున్నారు డేవిడ్ లివింగ్స్టన్, అతని యొక్క స్నేహితుడు. అదే సమయంలో స్నేహితుడు ఏంటి డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేస్తున్నాడు అని చాలా ఒక ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ సింహం అక్కడి నుంచి వేరే నది అవతల ఒడ్డుకు వెళ్ళిపోతుంది. వెంటనే డేవిడ్ లివింగ్స్టన్ ధైర్యంతో నది అవతల ఒడ్డుకు వెళతాడు. ఈ సమయంలో అతని స్నేహితుడు చలికి నడవలేక, కదలలేక అధైర్యంతో అలా నిల్చుండి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్న సమయంలో డేవిడ్ లివింగ్స్టన్ మాత్రం ధైర్యంతో అడుగులు వేసి ఆ నది అవతల ఒడ్డుకు వెళ్ళి సింహాన్ని ఒక పొదలోంచి చూస్తూ ఎలాగైనా దాన్ని కాల్చి చంపాలి, దీన్ని ఈరోజు ఎలాగైనా అంతం చేయాలి అనే ఒక ధైర్యంతో ఆ యొక్క సింహాన్ని ఎదిరించడానికి వెళ్తాడు. సహోదరుడా, సహోదరి, అలాంటి పరిస్థితిలో డేవిడ్ లివింగ్స్టన్ తన ప్రాణాలు కూడా పోయే పరిస్థితి. కానీ పోతే పోయింది ప్రాణం, కనీసం దేవుని కొరకు ఆ బిడ్డలు రక్షించబడాలి అంటే ఈ సింహం చనిపోతేనే తప్ప ఈ సేవా పరిచర్య కొనసాగదని ఒక దృక్పథంతో ఎలాగైనా ఆ యొక్క సింహం బారి నుంచి ఆ ప్రజలను కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో డేవిడ్ లివింగ్స్టన్ ఆ తుపాకీతో పొదలోంచి ఆ యొక్క సింహం వైపు చూస్తాడు. ఆ సింహం కళ్ళు పసుపుగా గాండ్రిస్తూ అలా దగ్గరగా సింహం వస్తూ ఉంటుంది. డేవిడ్ లివింగ్స్టన్ ఆ చలికి ఆ యొక్క తుపాకును పట్టుకొని అడుగు ముందుకు వేయలేక అక్కడి నుంచి పారిపోవాలని, వెనుదిరగాలని ఆలోచిస్తాడు. కానీ ఇక వెనుదిరిగినా చావు తథ్యం, ఇక నేను చావటం ఖాయం, ఎలాగైనా పోరాడైనా ప్రాణాలు పోగొట్టుకున్న పిరికితనంతో వెనక్కి వెళ్ళకూడదని అక్కడ క్రీస్తుని గుర్తు తెచ్చుకుంటాడు. క్రీస్తుని గుర్తు తెచ్చుకొని ప్రభువుకు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నాకు సహాయము దయచేయి, ఎలాగైనా ఈ సింహాన్ని ధైర్యంతో జయించాలి, నీవే ప్రభువా కాపాడేవాడివి, నా వల్ల అయితే ఏమీ కాదని ఒక ధైర్యంతో అడుగులు ముందుకు వేసి తుపాకీని గురిపెట్టి ఆ యొక్క పొదల్లోంచి సింహం వైపు చూస్తూ ఉంటాడు. సింహం డేవిడ్ లివింగ్స్టన్ గమనించి గాండ్రించి ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ మీద పడపోయేలోపు 2 సార్లు తుపాకీతో కాల్చగానే హఠాత్తుగా ఆ యొక్క సింహం డేవిడ్ లివింగ్స్టన్ మీద పడుతుంది. ఇంకోసారి కాల్చడానికి ప్రయత్నించేలోపు ఆ సింహం డేవిడ్ లివింగ్స్టన్ మీద పడంలోనే తుపాకీ వెళ్ళి పక్కన పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో సింహం గాండ్రింపు ఆగిపోతుంది. అక్కడున్న గిరిజన ప్రాంతం వాళ్ళు
కోతి జాతి అనబడే బొబస్తా అనే గ్రామంలో జీవించే అనాగరికులు సింహం గర్జించడం ఆగిపోయింది, చచ్చిపోయిందని ఎంతో సంతోషంతో గంతులు వేస్తారు. అదే సమయంలో డేవిడ్ లివింగ్స్టన్ మాత్రం కదలకోకుండా అలా పడిపోయి స్పృహ తప్పి పడిపోతాడు. ఇంతలోకి అతని స్నేహితుడు వచ్చి చూస్తే డేవిడ్ లివింగ్స్టన్ అయ్యో చనిపోయాడని ఎంతగానో బాధపడతాడు. కానీ ఇంకా ఆ డేవిడ్ లివింగ్స్టన్ని తన భుజాల మీద వేసుకొని ఆ గ్రామంలోకి తీసుకువెళ్ళినప్పుడు ఎక్కడో శ్వాస ఆడుతూ ఉంటుంది. తన ఎడమ చేతి మొత్తం గాయంతో నిండి ఉంటుంది. ఆ యొక్క స్నేహితుడు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఆ యొక్క అనాగరికులు దేవుడు అంటే ఏంటో తెలియని వారు అయ్యో ఈ డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళ దేవుడు కాపాడితే బాగుండు, వాళ్ళ దేవుడు రక్షిస్తే బాగుండని ఆ దేవుడు ఏ దేవుడు అని వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో డేవిడ్ లివింగ్స్టన్ స్నేహితుడు ఏం చేయాలో ఎలా ప్రార్థించాలో తెలియని అనాగరికత పరిస్థితుల్లో ఒక్కసారి గుర్తొస్తుంది, అయ్యో మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఒక దేవుడు కొబ్బరి నూనెను ప్రార్థన చేసి మనకు రాసేవాడు కదా అని ఆ యొక్క పరుగున పోయి అక్కడ నదిలో ఉన్న వాటర్ని దోసెట్లో పట్టుకొని వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ ముందు నిలబడి, డేవిడ్ లివింగ్స్టన్ దేవుడా నీవెవడో నాకు తెలియదు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు, నువ్వంటే ఏంటో నాకు తెలియదు, డేవిడ్ లివింగ్స్టన్ దేవుడా దయచేసి డేవిడ్ లివింగ్స్టన్ కాపాడు, రక్షించు, నా వల్ల కాదు అని గట్టిగా కేక వేసి ప్రార్థన చేసినప్పుడు వెంటనే వచ్చి రాని ప్రార్థన దేవుడు విని ఆ యొక్క నీళ్లు డేవిడ్ లివింగ్స్టన్ మీద పడంగులోనే స్పృహ వచ్చి దేవుడు అతన్ని కాపాడి ఆ యొక్క స్పృహలోంచి కోలుకొని ఆయనకి మైండ్ తిరిగి మళ్ళీ వస్తుంది. ఎంతగానో అక్కడున్న అనాగరికులు సంతోషంతో గంతులు వేసి నీ దేవుడే నిజ దేవుడు, నిన్ను కాపాడాడు, చచ్చిపోయిన పరిస్థితిలోంచి సింహం నోటి నుంచి కూడా నిన్ను కాపాడిన దేవుడు గొప్ప దేవుడు అని వెంటనే వారు ఆ యొక్క క్రీస్తును నమ్మి డేవిడ్ లివింగ్స్టన్ చేసిన ఆ పరిచర్యకు లోబడి దేవుడంటే ఏంటో తెలుసుకొని వారందరూ రక్షించబడతారు. ఆ యొక్క గ్రామానికి మొబస్తా గ్రామమే దేవుని యొక్క గ్రామంగా, రక్షణ గ్రామంగా మార్చబడింది. సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు నువ్వు ప్రాణం పెట్టేవాడుగా ఉన్నావా? దేవుడు నీ ప్రాణాన్ని కాపాడతాడు. దేవుని కొరకు పిరికితనంతో ప్రాణాన్ని నువ్వు అర్పించలేని వాడుగా ఉన్నావా? నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నవాడు పోగొట్టుకుంటాడు. క్రీస్తు నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకున్నవాడు నిత్య జీవంలో తన ప్రాణంతో సుఖ సంతోషాలతో దీవిస్తాడు. సహోదరుడా, దయచేసి ఒక్కసారి నీవు దేవుని కొరకు పాటుపడు. డేవిడ్ లివింగ్స్టన్ లాగా ధైర్యంతో అడుగులు ముందుకు వేయి. దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం.